కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ లింగంపల్లి బేల్ వద్ద 172.5 కోట్ల రూపాయలతో 1.65 కిలోమీటర్ల ఫ్లైఓవర్ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆరోగ్య, వైద్య, కేబినెట్ మంత్రి దామోదర్ రాజా నరసింహ, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, శ్రీలింగంపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ, పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, జైపాల్ తదితర డివిజన్ల కార్పొరేటర్ల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఫ్లైఓవర్ను ప్రారంభించారు.